హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మడత పూరీలు చిన్నవి చేయాలనుకుంటున్నాను. అందుకు అందరూ మైదా వేస్తారు, కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను స్వీట్ పూరీలు. ఇట్లా నెయ్యి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా పిండిలో కలిసిపోవాలి. ఆయిల్ అనేది ఇట్లా పట్టుకుంటే ముద్ద రావాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిసేపు 10 నిమిషాలు నానబెట్టాలి. పూరీలకు, చక్కెర పూరీలకు కొద్దిగా నీళ్లు పోసుకొని పాకము తయారు చేసుకోవాలి. చిన్న చిన్న పూరీలు ఇలా రుద్దుకోవాలి. చిన్న చిన్న పూరీలు పెట్టుకోవాలి. కొంచెం ఎగురు పాకము ఇట్లా కాల్చిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇట్లా పాకంలో తీసుకున్న తర్వాత ఒక ప్లేటుకు వేసుకోవాలి. ఇలా స్వీట్ పూరీస్ రెడీ అయినాయి. ఈ విధంగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు చాలా బలవర్ధకమైన ఆహారము.